దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామములో తిరిగి 9వ నెల 2వ తారీఖులోనికి మనం అందరము వచ్చి ఉన్నందులకు ప్రభుని స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రభు కృపను బట్టి మీరందరూ బాగున్నారా? అమ్మా బాగున్నారా? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క 9వ నెల 2వ తారీఖున మళ్ళా మనందరం ఇక్కడ కలుసుకున్నాం. నేను పోయిన నెలలో ఒక చక్కని మాట చెప్పాను. రేపు నెలలో వచ్చినప్పుడు మరి నెలలో చెప్పిన వాక్యాన్ని అడుగుతాను అని. ఎంతమందికి గుర్తుంది అమ్మా? ఎంతమందికి గుర్తుంది చెప్పండి. మర్చిపోయారా? ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? 2 చేతులు ఎత్తి దేని స్తోత్రాలు చెబుదామా? మర్చిపోయారా? మర్చిపోలేదా? చాలా మంచిది. మనము ఏ విషయం గురించి మాట్లాడాము? విశ్వాసం. విశ్వాసంలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. సందేహం ఉంటే విశ్వాసము పని పని చేయదు. విశ్వాసం పని చేయాలంటే ఏముండకూడదంట? సందేహం ఉండకూడదు. అయితే ఈ రాత్రి కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నేను. దేవుని కృపలో ఉన్న వారందరూ మేము దేవుని కృపలో ఉన్నామని 2 చేతులు ఎత్తి నాకు చూపించాలి. ఓకేనా? అందరూ దేవుని కృపలో ఉన్నారా? దేవుని కృపలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంచిది. దేవుని కృపలో లోపాలు ఉంటాయా ఉండవా? ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలకించుదాం. దేవుని కృప అనగా బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది అంటే నానా విధములైన కృపావరములు కలవు అని ఉన్నాయి. నానా విధములైన కృపావరములంటే పాటలు పాడేవారు, పరిచర్య చేసేవారు, వాక్యం బోధించేవారు, సాక్ష్యములు చెప్పేవారు, వీధి సువార్త చేసేవారు, ఇలా రకరకాలుగా మనం పోల్చుకుంటాం. అయితే ఎవరు ఏ కృపను కలిగి ఉన్నారో ఆ కృపకు వాళ్ళు కట్టుబడేటటువంటి వ్యక్తులుగా ఉండలేరు. ఎందుకు ఉండలేరంటే ఏ స్థితి కలిగి ఉన్నారో వారు ఆ స్థితిలో ఉండాలని బైబిల్ చెబుతున్నా వారు బైబిలు గూర్చినటువంటి భావము వారికి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీ భక్తి మంచిది కాదు, మా భక్తి మంచిది అంటారు. అవునా? చెప్పండి. సరే, నాకు ఈ కృప ఈ వరాన్ని ఇచ్చాడు, నేను ఇలా సాగిపోతున్నాను, నీకు ఆ వరాన్ని ఇచ్చాడు, నువ్వు అలా సాగిపో అని చెప్పరు. నువ్వు నడిచే తీరు, పద్ధతి, క్రమము కరెక్ట్ కాదు, నేను వెళ్ళేదే కరెక్టు అని చెప్తారు. ఇది వాస్తవమా కాదా? చెప్పండి. ఇది నిజమా కాదా? నిజమే కదా జరుగుతున్నది. కానీ బైబిల్ని తెలుసుకోవాలి మనం. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే నానా విధములైన కృపావరాలున్నవి. ఓకేనా? నమ్ముతారా మీరందరూ? ఉన్నాయని నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ నానా విధమైన కృపావరాలు పొందినటువంటి మనందరము కూడా మొట్టమొదట ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుని కృపలో. గట్టిగా చెప్పండి. దేవుని కృపలో నిలిచి ఉండాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియులరా, మీలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, కాగా మేము ఆయనతోటి పనివారిమై అది మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్ములను
చెప్పండి, మిమ్ములను వేడుకొనుచున్నాను. దయచేసి ఈ రాత్రి నేను కూడా మిమ్మల్ని కోరుకునేది ఏమిటి అంటే, పౌలు గారు కోరినట్లు దేవుని కృపలో ఉన్న మీరందరూ కూడా కృపను పోగొట్టుకోబాకండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకు అంటే, దేవుని కృపలో ఏమేమి భావాలు కలిగి ఉన్నాయో నువ్వు మొట్టమొదట తెలుసుకోవాలి. దేవుని కృపలో ఉన్న విధానాలు నీకు తెలియకపోగా నువ్వు చివరికి ఆ కృపను పోగొట్టుకునేటటువంటి పరిస్థితులను తెచ్చుకుంటున్నావు ప్రియులారా. కాబట్టి దేవుని కృపలో ఉన్న మీ అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఏం కోరుతున్నాడు అంటే, మీరు దయచేసి కృపను వ్యర్థము చేసుకొనవద్దు. ఓకేనా? కృపను వ్యర్థం చేసుకోము అన్న వాళ్ళందరూ 2 చేతులు ఎత్తండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థం చేసుకోరా? దేవుని కృపలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉన్న శ్రమలేంటో మీకు చెప్పమంటారా? సమస్యలేంటో మీకు చెప్పమంటారా? దేవుని కృపలో ఉంటే ఎంత కష్టమో మీకు తెలుసా? ఆలోచించండి ఒకసారి. అమ్మో ఇన్ని కష్టాలు ఉన్నాయా, అట్లయితే మేము రాములే, అట్లయితే మేము దేవుని కృపలోకి వెళ్ళములే అని వెళ్ళిపోతారా? అయితే ఒక నిజాన్ని మీరు తెలుసుకోవాలి, ఒక వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి ఈ రాత్రి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో బాల్యము నుండి కూడా దేవుని కృపలో ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రియులరా ఈ లోకము ఏం చేస్తుంది అంటే పరిశీలిస్తుంది. అవునా? మనం కూడా మనల్ని చూస్తున్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, ముందింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం పని చేస్తున్నారేంటి, వీళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారేంటి, వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారేంటి, వీళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారేంటి? అవునా? ఆలోచించండి. ఎందుకు అంటే మన ఎదుగుదల మీద, మన అభివృద్ధి మీద, మనకున్నటువంటి స్థితిగతులను, మనం పొందుతున్నటువంటి గొప్పతనాన్ని చూచి వార్చలేని వారు అనేక మంది ఉంటారు. అయితే వారందరి పట్ల నేను మీకు చెబుతున్న మాట ఏమిటి అంటే, దేవుని కృపలో ఉన్నటువంటి మీరందరూ గొప్పవారై ఉండాలని మాత్రమే నేను ఈ మాట చెప్తున్నా. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దామా? మీరు గొప్పవారు కావాలంటే ఈ రాత్రి ఈ వర్తమానాన్ని చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మీరు చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా మీరు వినగలిగితే దేవుని కృపలో కూడా ఎటువంటి లోపం అనేది మీలో కనిపించకుండా మీరు పొందినటువంటి కృపను జాగ్రత్తగా వినియోగించుకున్న వారై మేలు పొంది మీ బ్రతుకు దినములన్నిట్లలో దేవుని కృప మీకు సహాయముగా వస్తుంది. అందుకే దావీదు భక్తుడు ఏం చెప్పాడు కీర్తనల గ్రంథములో? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. గట్టిగా చెప్పండి, ఏమొచ్చును? గట్టిగా చెప్పండి, ఏమొచ్చును? కృపాక్షేమములే మా వెంట వచ్చును అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన కృపలో ఉన్న భావాలేంటో నేర్చుకున్నాడు కాబట్టి కృప ద్వారా పొందుతున్నటువంటి మేలులు, కృప ద్వారా పొందుతున్నటువంటి ఆశీర్వాదములు, ఆయనకు వస్తున్నటువంటి శ్రమలు, శోధనలు వీటికన్నిటికంటే కూడా గొప్పగా ఉన్నవి. మనకు కూడా అనేక సార్లు ప్రియులరా దేవుని వాక్యమును బట్టి, దేవుని మాటలను బట్టి, దేవుని యందు ఉంచిన విశ్వాసమును బట్టి, దేవుని కృపలో ఉన్నటువంటి విధానాలను బట్టి లోకములో వస్తున్న నిందలు, బాధలు మనల్ని ఏం చేస్తాయంటే మన ఆత్మీయ ఎదుగుదల మీద దెబ్బ కొడుచు మనల్ని ఏం చేస్తాయంటే అణిసివేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, స్థిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేనికోసం చెప్పండి? దేనికోసం? దేవుని యొక్క కృప కోసము మాత్రమే ప్రియులరా. కాబట్టే దావీదు స్థిరముగా నిలబడగలిగాడు. దావీదు కుటుంబాన్ని సూర్యుడు ఉన్నంత వరకు నిలుపుతానని దేవుని చేత తను వాగ్దానం పొందగలిగాడు. కాబట్టి దేవుని కృపలో ఉన్న భావాలు ఈ రాత్రి మీరు కూడా తెలుసుకోగలిగితే మీకు కూడా నిజమనే భావము, వాస్తవమనే భావము మీ జీవితంలోనికి వస్తుంది. కాబట్టి మీరు కూడా స్థిరముగా ఉండగలుగుతారు. కృపలో స్థిరముగా ఉండని వాళ్ళు వాడే పదాలు ఏంటంటే,
మేలు జరిగింది అనుకోండి, దేవుని గొప్పగా స్తుతిస్తాము. నష్టం వచ్చింది అనుకోండి, ఏమి దేవుడు ఏం సహాయం చేసిండు, అవునా? అన్ని కష్టాలు వస్తున్నాయి, అన్ని బాధలు వస్తున్నాయి, అవునా? ప్రియులరా, కృపలో ఉన్నటువంటి ఆ మాధుర్యము, కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆ కృపలో ఉన్నటువంటి ఆనందము, కృపలో ఉన్నటువంటి ఆ గొప్పతనం నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ రాత్రి ఈ వర్తమానం నువ్వు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. కాబట్టి దేవుని వాక్యములో నుండి ఇప్పుడు మనము ఎవరు ఆ నిందలకు, ఆ బాధలకు, ఆ సమస్యలకు సోటివ్వక బలముగా నిలబడిన వ్యక్తి అని మీరు చూడగలుగుతారంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు ఒకసారి చదవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం అండి. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువ కనిపెట్టుచుండెను. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏం కనుగొనలేకపోయారంట? చెప్పండి, ఏం కనుగోలేకపోయారు? అసలే దానియేలు మీద వీళ్ళ కన్నెందుకు పడింది మీకు తెలుసా? ఆలోచించండి. దానియేలు ప్రియులరా యూదా దేశానికి సంబంధించిన వాడు. దానియేలు ఎక్కడున్నాడు ఇప్పుడు? బబులోను దేశంలో ఉన్నాడు. ఏ స్థాయిలో ఉన్నాడు చెప్పండి? అధికారము కలిగినటువంటి అధిపతి స్థానంలో ఉన్నాడు. ఆ దేశ పరిపాలనా విధానాల్లో ఆయన తర్వాత ఇక రాజు. అయితే అంత నమ్మకస్తుడుగా, అంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే దానియేలు అనుసరించినటువంటి భక్తి, దానియేలు అనుసరించినటువంటి ప్రార్థన, దానియేలు అనుసరించినటువంటి క్రమశిక్షణ. కాబట్టి దానియేలులో ఈ భావాలన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి దానియేలుని బబులోను దేశానికి ఒక గొప్ప అధిపతిగా దేవుడు సిద్ధం చేశాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఊరుకుంటారండి? చెప్పండి, ఎవరు? బబులోను దేశ ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో యూదుల దేశము నుండి వచ్చి దాసుడిగా ఉండవలసిన వాడు, మన కింద ఉండవలసిన వాడు, మన మీద పెత్తనం చేస్తుంటే, మన మీద అధికారం కలిగి ఉంటే మనం చూస్తే ఎలా ఉంటాం? కాబట్టి ఇతనిలో ఏదైనా లోపము కనుగొనవలెను. ఇతనిని ఎక్కడ మనము పట్టి ఇతనిని మనము ఈ యొక్క నేరం చేసిన వాడుగా, లేకపోతే ఇతనికి మరణ శిక్షణ విధించే వారిగా మనం ఏదో ఒక హేతువ కనిపెట్టవలెనని దానియేలు విషయమై వారు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు రాజ్యపాలన విషయంలోనూ నమ్మకస్తుడై ఉన్నాడు. అందుకే దానియేలులో ఉన్నటువంటి ఏ లోపము వారు కనుగొనలేక పోయారు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? నువ్వు ఎదుగుతూ ఉంటే ఓరుస్తారా ప్రజలు? ఆలోచించండి ప్రియులరా, మన జీవితము, మన యొక్క కుటుంబము, లేకపోతే మన యొక్క సమస్తము కూడా దేవుని కృపలో నిలిచున్నప్పుడు, దేవుడు మనలను తన దైవ సంకల్పము చొప్పున ఆశీర్వదిస్తున్నప్పుడు, గొప్ప స్థితిలో నిలబెట్టాలని తలంపు కలిగి ఉన్నప్పుడు, చుట్టుపక్కల ఉన్న అటువంటి సాతాను ప్రభావాలు ఎలా దాడి చేస్తాయంటే దానియేలు మీద ఇప్పుడు ఎలాంటి దాడి జరుగుతూ ఉందో అలాంటి దాడి జరుగుతుందని ఈ రాత్రి మీరు ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. చాలామంది అంటారు, దేవుని నమ్ముకుంటే ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, ఇన్ని ఇబ్బందులా, ఇన్ని నిందలా అంటారు. కానీ దేవుని నమ్ముకుంటే ఎన్ని నిందలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, నువ్వు నిజంగా దేవుని కృపలో స్థిరముగా ఉన్న వ్యక్తివైతే, దేవుని కృపలో నిల్చున్న వ్యక్తివైతే నువ్వు నిందల వైపు చూడకూడదు, బాధల వైపు చూడకూడదు, ఇబ్బందుల వైపు చూడకూడదు. నువ్వు చూడవలసింది ఎవరి వైపు అంటే నమ్మకస్తుడైన దేవుని వైపు మాత్రమే నీవు చూడాలి. దానియేలు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. కాబట్టి దానియేలులో ఏ లోపమును వారు కనుగొనలేక పోయారు. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? దానియేలుని
ఈ దానియల్ని కాదమ్మా, బైబిల్లో ఉన్న దానియల్ని. ఏం చేద్దామనుకున్నారు వాళ్ళు? మనకు ఒకే ఒక అవకాశం ఉందండి. ఈయనని దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఇతని మీద మనము నిందా మోపలేం, ఇతని మీద మనము నేరస్థాపన చేయలేం. ఇతనిని మనము నిందె మోపాలంటే ఇతడు మనకు ఎక్కడ దొరుకుతాడంటే దేవుని విషయంలోనే. అవునా? మీరు కూడా ఎవరు తన గొడవ పడినప్పుడు మిమ్మల్ని అనరు వాళ్ళు. ప్రార్థనకు పోతవే బైబిల్ పట్టుకొని ఇంతలావును మాట్లాడుతున్నావు నిన్ను అంటారా? చెప్పండి, నిన్ను అనరండి వాళ్ళు. నీతో వాదన పెట్టుకోరు, నిన్ను తిట్టరు, నీ మీద వాళ్ళకి ఎటువంటి లేదు. నువ్వు నమ్మి చూడు దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు దేవుడు, నువ్వు వెంబడిస్తున్నావు చూడు దేవుడు, నీ దేవుడిని అంటూ ఉంటారు వాళ్ళు. ప్రియులరా, ఇక్కడ దానియేలు విషయంలో కూడా జరిగిన విధానం ఏమిటి అంటే వాళ్ళందరికీ అదే ఆలోచన వచ్చింది. ఇతడు నమ్మకస్తుడు, రాజ్యపాలన విషయంలో ఇతడిని రాజు నమ్మాడు కాబట్టి ఇతని చేతిలో సమస్తం ఉంచాడు. కాబట్టి ఇతడు మన మీద అధిపతిగా ఉండడం ఏంటి, ఇతడు మన మీద పెత్తనం చేయడం ఏంటి, ఇతడు మన మీద గొప్పగా ఉండటం ఏంటి? కాబట్టి ఇతని ఎలాగైనా సరే మన మీద అధికారిగా లేకుండా చేయాలనే ప్లాన్ తోటి ఒకే ఒక విషయంలో దొరుకుతాడండి ఇతను. ఏ విషయం అంటే దేవుని విషయంలో మాత్రమే దొరుకుతాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? గట్టిగా దేని స్తోత్రాలు చెప్దామా? ఇవే విషయం అది చెప్పండి. దేవునికి ప్రార్థన చేసే విషయం అండి ప్రియులరా. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఆయా దేశానికి సంబంధించిన వారందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. 30 రోజుల వరకు ఈ మన బబులోను దేశానికి సంబంధించి ఏ దేవుడికిని ఎటువంటి ప్రార్థనలు కానీ ఎటువంటివి చేయడానికి వీల్లేదు. మనకు దేవుడు ఎవరంటే మనల్ని పరిపాలించే రాజే, కాబట్టి మనము రాజుకు మాత్రమే మొరపెట్టాలి అని ఈ యొక్క ఆలోచనతో అలాంటి పథకం వేసి వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ఈల్నామా రాసుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజముద్ర తీసుకొని ఎవడైనా ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే, ఎవరైనా వ్యతిరేకిస్తే, ఎవరైనా సరే దీనికి విరోధముగా నడిస్తే వారిని ఎక్కడేస్తామో శిక్ష కూడా వీళ్ళే సిద్ధం చేశారు. ఎక్కడేస్తామో సింహాల బోనులో వేస్తామని చెప్పారు. ప్రియులరా, మనమేం చేస్తాము? మనము ఇప్పుడు దానియేలు స్థానంలో మనం ఉన్నామనుకోండి, అలాంటి సమస్య మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండమ్మా? ఏం చేస్తాం? 30 రోజులే కదా, కళ్ళు మూసుకుంటే అయిపోతాయి. ఈ 30 రోజులు చేయకపోతే ఏం ప్రార్థన? అవునా? చాలామంది కూడా మన కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? కరోనా పోయినాక చేద్దాంలే ప్రార్థన. అవునా? ప్రార్థన అనేది ప్రియులరా మన కుటుంబ క్రమానికి సంబంధించింది. ప్రార్థన అనేది ఏదో ఒక కాలంలో చేసేది కాదు. ప్రార్థన అనేది ప్రతిదినం చేయాలి. ప్రార్థన అనేది నీ జీవితంలో ప్రాముఖ్యత. ప్రార్థన చేయడం కోసమే నిన్ను లోకంలో దేవుడు పుట్టించాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించడం కోసమే నిన్ను పగలంతా దేవుడు కాపాడుతున్నాడు. ప్రార్థన లేని కుటుంబాలు ఈరోజు కూడా ఎన్నో ఉన్నవి. వాళ్ళ మీద దేవుడు దయ చూపుతున్నాడు. దేవుని కృపలో వారిని కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? వారు ఇకనైనా తెలుసుకుంటారని, వారు ఇకనైనా మార్పు చెందుతారని. కాబట్టి ప్రియులరా, మీరు ఒక నిజాన్ని తెలుసుకోండి. రాత్రి దానియేలు అయితే యథావిధిగా వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? తన ప్రార్థన గదిలోనికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు ఆయన? యథాపకారం. అంటే ఆయన పద్ధతి, ఆయన టైం ఎవరి కోసం మార్చుకోడండి. ఆయన పద్ధతి ఎవరి కోసం మానుకోడు. ఆయన ప్రార్థన జీవితం ఎవరి కోసం మానుకోడు. తన యథాపదగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంతలోనే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? చెప్పండి అమ్మా, వీళ్ళు ఏం చేశారు? మీరు ఇన్న వాక్యాలే కదా ఇవి. ఏం చేశాడు? పథకము చూస్తున్నారు కదా, ఇతని మీద నేరం మోపడానికి కనిపెట్టున్నారు, పట్టుకున్నారు. ఏం చేస్తున్నాడు దానియేలు? చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచించండి ఒకసారి. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి మంచి నమ్మకస్తుడు, ఎటువంటి లంచగొండి కాదు,
అన్యాయస్తుడు కాదు, మోసం చేసేవాడు కాదు, నిజాయితీపరుడైనటువంటి, నిరపరాధైనటువంటి, దైవేకమైన కట్టుబాటు కలిగినటువంటి దానియేలును ఆ యొక్క నేరం మోపి అతని సింహాల బోనులు వేయడానికి కారణం ఏంటంటే ఆయన బబులోను దేశానికి సంబంధించిన వ్యక్తి కాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? బబులోను దేశానికి కాదు, యూదుల దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. సింహాల బోను ఎక్కడుంది? బబులోను దేశంలో ఉంది. అక్కడ ఏ నేరం చేశాడు ఈయన? దేవునికి ప్రార్థన, గట్టిగా చెప్పండి, దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడికి ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తారా? చెప్పండి. దానియేలు సింహాల బోనులోనికి పోయినా వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడంటే దానియేలులో ఏముంది? చెప్పండమ్మా, దానియేలులో ఏముంది? విశ్వాసము. అదేనా? ఏముంది దానియేలులో? నిర్దోషి అంట ఆయన. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? నేరస్తుడు కాదు. శిక్ష పడేది ఎవరికి? గట్టిగా చెప్పండి, శిక్ష పడేది ఎవరికి? నేరం చేసిన వాళ్ళకే కదా. కానీ ఈయన నిర్దోషి. అందుకే దానియేలు అంటాడు, ఆ రాజు వచ్చి ఓ జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అని పిలవగానే అప్పుడు ఆయన ఏమంటాడు? రాజు చిరంజీవి అవును గాక అన్నాడు. ఏంటి ఏం జరిగింది అంటే సింహాలు నన్ను ముట్టలేదు. ఎందుకు అంటే నేను యెహోవా యందు భయభక్తులు గలవాడను, ఆయన నా నిర్దోషత్యమును చూచి సింహాల నోరు. ఎవరు నోరు మూశాడు? గట్టిగా చెప్పండి, ఎవరు నోరు మూశాడు? సింహాల నోరు. మరి సింహాల నోరు మూసినోడు నీ మీద నిందలు మోపే వాళ్ళ నోరు ముయ్యడా? నిన్ను అవమానపరిచే వాళ్ళ నోరు ముయ్యడా? ప్రియులరా, నీ సమస్యలకు, నీ కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాల అక్కర్లు తీర్చడా? అదే దేవుని కృపలో ఈయన నిలిచుండి, ఈయనలో లోపముండినట్లయితే ఈయన ధైర్యంగా సింహాల బోనులో ఉండి ఆ రాజు ఓ జీవము కలిగిన దేవుని సేవకుడా అని పిలవగానే ఈయన ఆ రాజు చిరంజీవునుగాక అని పలకగలడా? ఆలోచించండి ప్రియులరా. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని కృప అంటే అంత ఆషామాష కాదు. దేవుని కృపలో నిలిచి ఉండాలి అంటే నువ్వు నిర్దోషివై ఉండాలి. ఏమై ఉండాలి? గట్టిగా చెప్పండి, ఏమై ఉండాలి? ఎప్పుడు నేరం చేసేవాళ్ళలాగా, అవునా? ఎప్పుడు లోక సంబంధిలాగా, ఎప్పుడు లోకములో ఉన్న వాటితో ఆ సహవాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా నువ్వు దేవుడి దగ్గర నేరం చేసే వ్యక్తిగా నీవు కనపడకూడదు. నిర్దోషి ఎలా ఉంటాడమ్మా చెప్పండి ఒక్క మాట? నేరం చేయని వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి అమ్మా. ఇప్పుడు మీ మీద ఎవరైనా ఒక నేరం మోపారనుకోండి, ఆ నేరం నువ్వు చేయలేదనుకో, నువ్వు ఎలా ఉంటావు? గట్టిగా చెప్పండి, ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. మరి దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని నీకు రక్షణ ఇచ్చి దేవుని కృపలో నిన్ను చేరిస్తే నువ్వేమంటావు? దేవుని మందిరానికి వచ్చి చెప్పండి అమ్మా, ఆగిపోతారేంది? ఏమంటావు నువ్వు దేవుని మందిరానికి వచ్చి? అయ్యా నేను పాపినయ్యా, నన్ను రక్షించయ్యా. ఆయన ఎప్పుడో రక్షించినంత లేని నీ మీద నా రక్తం వేసి కార్చి నిన్ను శుద్ధి చేశాను. నువ్వు ఇప్పుడు నిర్దోషివి, నా మందిరంలో ఉన్నావు, నా కృపలో నువ్వు బలంగా వాడబడు, ప్రార్థించడం నేర్చుకో, వాక్యం నేర్చుకో, నా ఆజ్ఞల్లో నువ్వు ముందుకు సాగంటే నువ్వేమంటావు? చెప్పండి అమ్మా, ఏమంటావు? రోజు పాపివే, అవునా? చాలామంది ప్రార్థన రోజు పాపే. ఇంక రోజు నువ్వు పాపివైతే నువ్వు పరిశుద్ధుడు అయ్యేది ఎప్పుడు? నువ్వు పరిశుద్ధత కలిగి ఉండేది ఎప్పుడు? ఆలోచించండి ఒకసారి. ప్రియులరా, మనము పాపము నుండి విడుదల పొందాం. చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఎక్కడి నుండి విడుదల పొందామో మళ్ళీ నేను పాపిని అంటారా? అనొచ్చా? చెప్పండి, అనొచ్చా? పారేసిని మళ్ళీ తెచ్చుకోవచ్చా? కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దానియేలు నిర్దోషి అయి ఉన్నాడంట. నువ్వు నిర్దోషివి కాబట్టి, నిర్దోషి రక్తంతో కడగబడ్డావు కాబట్టి నీ పాపాలన్నీ తీసివేయబడ్డాయి. నువ్వు పశ్చాత్తాపడ్డావు, నీ పాపాలు విడిచిపెట్టేశావు. ఇక నేను పాపిని అని నువ్వు దేవుని మందిరములో అనకూడదు.
ప్రియులరా, నువ్వు పాపివి అయితే నువ్వు దేవుని మందిరములో దేవునితో కూర్చునే అర్హత నీకు ఉండదు. నేను పాపినంటావు, దేవుని పక్కన కూర్చోవాలంటావు, ఎలా కుదురుతుంది? నేను పాపినంటావు, పరిశుద్ధుడు నువ్వు అయ్యా అని పాట పాడతావు. నువ్వు పాపి అయితే పరిశుద్ధుడి గురించి ఎందుకు పాట పాడుతున్నావు? ప్రియులరా, మనము పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తము చేత కడగబడ్డాము కాబట్టి ఆ పరిశుద్ధతలో మనము ఆనందించు వారిమయ్యి ఉండాలి. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? గట్టిగా దేని స్తోత్రాలు చెప్దామా? ఏ పరిశుద్ధతలో ఆనందించాలి? ఇప్పుడు మనము దేవుడి రక్తంలో కడగబడి దేవుని కృపలో చేరామమ్మా. ఇప్పుడు నిర్దోషులమై ఉన్నాము. దేవుడు వచ్చాడు, ఆయన ఒక యజమానుడిగా ఆయన కూర్చున్నాడు. నిర్దోషులందరూ ఒక వైపుకు వచ్చేసి నేను ఇచ్చిన కృపావరాలను బట్టి మీరు నాలో సంపూర్ణతను పొందారు కాబట్టి మీరు నా కృపను వాడండి అంటాడు అనుకోండి. నువ్వేమంటావు? ఏం పొందాను ప్రభువా, ఇంకా నేను పాపిని అంటవా? చెప్పండి, ఇంకా నేను పాపిని అంటవా? ఏమంటావు నువ్వు? చెప్పండి అమ్మా. సరే, కృప కాదు అమ్మా, మీరు అందరూ నిర్దోషులయ్యారు, మీకు తలా 10,000 డబ్బులు తెచ్చాను, వచ్చి తీసుకోండి అంటే ఏమంటారు? చెప్పండి అమ్మా. డబ్బులు అయితే కావాలి, అవునా? డబ్బులు అయితే మాత్రము కావాలి. కాబట్టి నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం పాపులమై ఉండగా మన కోసం ఆయన రక్తాన్ని, చెప్పండి గట్టిగా, మన కోసం ఆయన రక్తాన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కూడా బురద పూసుకోవాలని చూడబాకండి. కాబట్టి దేవుని కృపలో ఉన్నటువంటి మనము ఇప్పుడు చెప్పండి, తొలగిపోవద్దు. నీ మాటను బట్టి నువ్వు దేవుని కృపలో ఉన్నావో లేవో తెలిసిపోతుంది. నీ ప్రార్థనను బట్టి నువ్వు దేవుని కృపలో ఉన్నావో లేదో తెలిసిపోతుంది. నువ్వు ఈ యొక్క ప్రవర్తనను బట్టి నువ్వు దేవుని కృపలో ఉన్నావో లేదో తెలిసిపోతుంది. నువ్వు దేవుని కృపలో ఉంటే నీలో లోపములు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు ఎదగాలి, దానియేలులాగా ఒక స్థాయిని పొందాలి, దానియేలులాగా ఒక స్థితిని పొందాలి. నీ చుట్టుపక్కల వాళ్ళు వ్యసన పడుతున్నా, అవమానపరుస్తున్నా, నిందలకు గురి చేస్తున్నా నువ్వు ఒకే విజయాన్ని నీ కళ్ళ ముందు పెట్టుకోవాలి. నీ దేవుని ఎదుట దానియేలు ఎలా గొప్పవాడై బబులోను దేశానికి అధిపతి అయ్యాడో నీ జీవితంలో కూడా దేవుని కృపలో నువ్వంత గొప్ప వ్యక్తిగా ఉండాలి. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. దానియేలు గురించి మనం మాట్లాడుతున్నాం, మరో వ్యక్తి గురించి కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని, అమ్మా చెప్పండి, ఎవరు చూస్తారు ప్రభుని? గట్టిగా చెప్పండి, ఎవరు చూస్తారు ప్రభుని? నాకు ఇనిపాల, గట్టిగా చెప్పండి. ఎవరు చూస్తారు? పరిశుద్ధులు అంటే వాళ్ళు ఎవరు? చెప్పండి అమ్మా. పరిశుద్ధులు అంటే వాళ్ళు ఎవరు? ప్రభు రక్తంలో కడగబడి దేవుని కృపలో చేరిన మనమే. పరిశుద్ధులముగా ఆయన రక్తముతో చేయబడిన తర్వాత మళ్ళీ పాపిని అంటారా? అనొచ్చా? మీరు అలాంటి పదాలు వాడితే మీరు పాపములో ఉన్నట్టే. మీరు అలాంటి పదాలు వాడితే మీరు దేవుని కృపకు దూరంగా ఉన్నట్టే. కాబట్టి ప్రార్థించటం మొదట నేర్చుకోండి. దైవేకమైన ఎదుగుదల ఏమిటో, నిర్దోష మార్గములో నడిచేటటువంటి ఒక గొప్ప స్థాయి ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ బైబిల్లో మీరు చాలా స్పష్టంగా చదవండి. ఇప్పుడు మనం కింది వచనంలోకి వద్దామండి. 15వ వచనం జాగ్రత్తగానండి. ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనను మొలిచి కాలవరపరచుట వలన అనేకులు అపమిత్రులై, చెప్పండి, పోవుదురేమోనని అంట. పరిశుద్ధులుగా నేను మిమ్మల్ని కడిగాను, మళ్ళీ మీకు కల్మషం అంటేటటువంటి విధానతను కలిగించేవాడు ఎవడైనా వచ్చి చేదైన వేరు మీలో మళ్ళీ వాడు కలుగు చేసి మిమ్మల్ని అపమిత్రులుగా చేస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా, చెప్పండి, జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చేదైన ఏరు ఏదైనా నీలో మొలిస్తే ఏం చేస్తుంది? అది చెప్పండి అమ్మా, ఏం చేస్తుంది? అపమిత్రపరచటం ముందు పక్కన పెట్టు. ఏం చేస్తుంది? నిన్ను కలవరపరుస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? కలవరపరుస్తుంది. నిన్ను గలిబిలి చేస్తూ ఉంటుంది. నిన్ను పరిశుద్ధుడు అనే సంగతి నీకే అర్థం కాదు. నువ్వు దేవుని ప్రార్థించే సంగతి నీకే అర్థం కాదు. నీ మైండ్ అంతా గలిబిలి అయిపోతూ ఉంటుంది. నీ జీవితం గలిబిలి అయిపోతూ ఉంటుంది. ఎందుకు నమ్ముకున్నానయ్యా యేసయ్యని అంటావు. ఎందుకు నమ్ముకున్నానయ్యా, ఎందుకు బాప్టిజం తీసుకున్నానా అంటావు. ఎందుకు మందిరానికి పోతున్నానా అంటావు. ఆత్మీయత లేదు, ఎదుగుదల లేదు, ఆశీర్వాదం లేదు. ఎంతకాలం నుంచి నీ జీవితం ఆగిపోతుంది. కలవరము అనేది నీలోనికి రావడానికి కారణం ఏంటంటే, చేదైన వేరు నీలో మొలిచిన వెడలా. ప్రియులరా, చాలామంది జీవితంలో కూడా ఈ చేదైన వేరు మొలిచి వారు కలవరపడుచు ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసా? ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూస్తామండి. ఈయన ఏం చేస్తాడంట, ఒక్క పూట కూటి కోసము, చెప్పండి అమ్మా, ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే కదా. దేనికి? ఒక్క పూట, చెప్పండి, ఒక్క పూట కూటి కోసం. ఆలోచించండి, ఇదెంత అన్యాయం అండి. ఆలోచించండి. సరే, 1 కోటి రూపాయలు డబ్బులు కమ్ముకున్నాడంటే అది వేరే విషయంలేండి. ఒక్క పూట కూటి కోసము తన హక్కును, అధికారమును, ఆశీర్వాదమును మొత్తం అమ్ముకుంటాడండి. ఆలోచించండి ప్రియులరా. అలాంటి వాళ్ళు ఈరోజు కూడా యేసు ప్రభువుని అడ్డం పెట్టుకొని, భక్తిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విధానత ఏంటంటే, అసలు నీలో పరిశుద్ధత ఉందో లేదో మొదట నువ్వు చెక్ చేసుకోవాలి. మొదట నిన్ను నీవు ఆలోచించుకోవాలి. నువ్వు నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, దేవుని కృపలో ఉన్న వ్యక్తివైతే, నీకు ఎందుకు మేలనేది పొందలేకపోతున్నావు? నీ జీవితంలో నిందలు ఎదురవుతున్నాయి, అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రార్థన చేసే విధానం ఏమిటో, దేవునితో నడిచే విధానం ఏమిటో, పరిచర్య చేసే విధానం ఏమిటో, దేవుని యొక్క మార్గంలో నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నీవుగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులరా. కాబట్టి నీ ఒక్క విషయాన్ని గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక్క పూట కూటి కోసమో తన డెస్క్టాప్ హక్కును అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడైననో, దుష్టుడైననో, వ్యభిచారి అయిననో, ఇంకా ఉండునేమోనని ఏం చూసుకోవాలా? గడి చెప్పండి అమ్మా, ఏం చూసుకోవాలా? గడి చెప్పండి, ఏం చూసుకోవాలా? జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రియులరా, నా జీవితంలో కూడా దేవుని కృపను కోల్పోయేటటువంటి ఒక భయంకరమైనటువంటి రోజు వచ్చింది. ఆ రోజు ఏంటో తెలుసా? ఇంకేముందలే, అంత అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఇంకేముంది అని మళ్ళా యథావిధిగా మొదటి స్థానంలోకి వెళ్ళిపోయినటువంటి రోజు ఏంటి అది. ప్రియులరా, అలాంటప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? నా కుమారుడా, నువ్వు ఇది చేయడానికి కాదు నిన్ను పిలిచింది. నీకు నేను ఏది చూపించినానో దానిని నెరవేర్చడానికి నిన్ను తీసుకొచ్చాను. నేను మోసపోయింది ఎవరి చేతిలో తెలుసా? లోకస్తుల చేతిలో కాదు. బైబిల్ పట్టుకొని సువార్త చేస్తున్న సేవకుల చేతిలోనే మోసపోయినానండి ప్రియులరా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దైవేకమైన వాళ్ళని నమ్మాను నేను ఫస్ట్. ఇప్పుడు నమ్మనులేండి, ఇప్పుడు ఎవరిని నమ్మను. ఎందుకంటే అలాంటి అనుభవం వచ్చింది కాబట్టి ప్రియులరా, అలాంటి విధానత కలిగినప్పుడు, దేవుని కృపలో నుండి నేను తొలగిపోయేటటువంటి విధానాల్లో ఉన్నప్పుడు అనేకులను సలహాలు తీసుకున్నాను మీలాగనే. ఏమని తెలుసా? నేను ఇట్లా సేవ ప్రారంభించానండి, ఇట్లా సేవ నడిపించానండి, కానీ ఇట్లా జరిగిందండి, ఇట్లా ఇబ్బందులు పడ్డానండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము నీకంటే ముందే సేవ చేసి 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 అప్పులు పాలయ్యి అన్నీ మానుకొని పని చేసుకుంటున్నాం అన్నారు వాళ్ళు. అప్పుడు నాకేమనిపించింది తెలుసా? అబ్బో, సేవ చేయటం సామాన్యమో కాదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, నీకు నేను తోడై ఉన్నాను. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? నీకు నేను తోడై ఉన్నాను. నువ్వు నన్ను పక్కన పెట్టేసి, నీకు ఇచ్చిన కృపను పక్కన పెట్టేసి, నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళిపోయి మోసపోయి నష్టపోయావు. అది నా తప్పు కాదు, దానికి నాకు సంబంధం లేదు. నీవు నిలబడితే, నేను నీతో ఉన్నానని నువ్వు నమ్మితే,
నిన్ను నడిపించగల శక్తి నా దగ్గర ఉంది. నీకు తిరిగి పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదం ఇవ్వగలిగిన శక్తి నా దగ్గర ఉంది. ప్రియులరా, ఎప్పుడైతే మళ్ళా దేవుని మాట నేను విని దేవునికి లోబడి ఏ స్థలాన్ని అయితే విడిచిపెట్టి వెళ్ళానో, మళ్ళీ ఆ స్థలానికి వచ్చానో, మళ్ళా 40 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేశానో, అప్పుడు దేవుడు మళ్ళీ లేవనెత్తాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? గట్టిగా దేని స్తోత్రాలు చెప్దామా? అయితే ఈ అనుభవాన్ని నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, దానియేలులో కూడా ఇలాంటి పట్టుదల ఉందండి. మన జీవితము దేనికి బానిస అవ్వాలంటే కేవలం ప్రార్థనకు మాత్రమే బానిస అవ్వాలి. ప్రార్థనతో సాధించగలిగినటువంటిది గొప్ప ఆదరణ, ఆశీర్వాదం, మేలులు దేవుడి దగ్గర సమకూర్చబడి ఉన్నవి. మనకు నెమ్మది లేదు, మన కుటుంబంలో సంతోషం లేదు, శరీర వ్యాధులతో, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నాం. అయితే నీకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనతో దేవునిది అడగగలుగుతావో, నువ్వు నిర్దోషిగా ఉండగలుగుతావో, ప్రార్థన చేసే విధానం నువ్వు తెలుసుకోగలుగుతావో, దేవుని శక్తిని నీవు పొందగలుగుతావు. ప్రియులరా, కాబట్టే ఇక్కడ ఏశావు లాంటి భ్రష్టుడైననో, వ్యభిచారి అయిననో, దుష్టుడైననో ఉంటే అలాంటి వాడి సలహా మీరు తీసుకోవద్దు. కారణం ఏంటంటే, ఒక్క పూట కూటి కోసమే తనకొచ్చే డేస్టప్ హక్కును, అధికారాన్ని అమ్ముకున్నవాడు నీకేం సలహా ఇస్తాడు? కూటి కోసం సేవ చేసేవాడు, డబ్బు కోసం సేవ చేసేవాడు నీకేం సలహా ఇస్తాడు? కష్టపడి ప్రార్థన అనుభవం కలిగిన వాడు నీకు సలహా ఇవ్వగలడు. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీకొచ్చే కష్టాల గురించి, నీకొచ్చే శ్రమల గురించి, నీకు ఆదరణ కలిగించే మాటలు దేవునితో ఉన్నవారు మాత్రం చెప్పగలరు, కానీ లోక సంబంధమైన వ్యక్తులు ఎవరు చెప్పరండి. కాబట్టి అటువంటి అనుభవాలు నేను పొంది ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి అందుకే ఏమన్నాడు ఇక్కడ, తర్వాత ఏం జరిగిందంట చెప్పండి. యోసేపు ఆ తర్వాత ఆశీర్వాదం కోసం ఏం చేశాడంట చెప్పండి అమ్మా. ఆశీర్వాదం కోసం ఏం చేశాడు? కన్నీరు విడుచుచు. ఫస్ట్ లేదండి శ్రద్ధ. ఎప్పుడు వచ్చింది శ్రద్ధ చెప్పండి? అన్నీ పోయిన తర్వాత ఏమొచ్చింది? ఫస్ట్ ఏముంది? అన్నీ ఉన్నాయి కదా. ప్రార్థన అంటే పోవచ్చులే, అవునా? పాడొచ్చులే, అవునా? అన్నీ ఉన్న తర్వాత నాతో ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నా తెలుసా, నాకేం సమస్య ఉంది పాస్టర్ గారు, నన్ను ప్రార్థనకు రమ్మంటున్నావు అన్నాడు. అదేంటి ప్రార్థనకు సమస్య ఉంటేనే రావాలంటే? అవును, ప్రార్థనకు పోయే వాళ్ళందరూ ఏదన్నా వ్యాధి ఉన్నా, అప్పులున్నా, సమస్యలు ఉన్నోళ్ళే. నాకేమీ లేవు, నేను పుష్టిగా ఉన్నాను, నా ఇంట్లో అన్ని డబ్బులు ఉన్నాయి, నా ఇంట్లో అంత ధనం ఉంది, ఇంక నేను ఎందుకు రావాలన్నాడు. ప్రియులరా, నేను ఎందుకు చెబుతున్నాను అంటే, చాలామంది లోకంలో ఉన్నవాళ్ళు అలాగే అనుకుంటున్నారు. కానీ అవన్నీ పోయినప్పుడు శ్రద్ధతో ఎతుకుతారు, కన్నీరు కారుస్తారు, కానీ ప్రయోజనమో చెప్పండి? ప్రయోజనమో లేదు. ఎందుకంటే అవకాశం అయిపోయిందండి. నీకు ఇచ్చిన అవకాశాలన్నీ నువ్వు అర్థం చేసుకున్నావు. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చా నా కుమారుడా, నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చా నా కుమార్తె, ఎన్నిసార్లు నీ గురించి, నీ స్థితి గురించి, నీ యొక్క విధానం గురించి నేను నీతో మాట్లాడుతూ వచ్చా. దైవ సేవకులతో మాట్లాడా, స్వప్నాల ద్వారా మాట్లాడా, అనేక సార్లు నీ యొక్క జీవితము ఇలా ఉండబోతుందని నేను చెప్పా. కానీ నువ్వు గమనించాలా, కానీ నువ్వు తెలుసుకోవాలా. ఇప్పుడు నీ జీవితం ఇలా అయిపోయింది. నీవు ఎంత కన్నీరు కార్చి నన్ను వేడుకున్నా ఏ ప్రయోజనమో. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? కృపను పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. చివరికి ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నీరు విడుచున్నాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? దేవుడు ఏమన్నాడు? లేచిపోయా, సాలే, ఇంక నువ్వు లేచి వెళ్ళిపోమన్నాడు. ప్రియులారా, అందుకే నేను మీకు ఏం చెబుతున్నాను అంటే, మీరు దేవుని కృపలో ఉన్నారు కాబట్టే మీరు నిర్దోషులనే సత్యాన్ని ఒకసారి మీరు తెలుసుకోండి. దానియేలును బట్టి మీరు యథావిధిగా ఏం చేయాలి అంటే, ప్రతిదినము కూడా ప్రార్థించేటటువంటి ఒక క్రమశిక్షణ మీకు ఉండాలి. ప్రార్థించే విధానం మీలో ఉన్నప్పుడు ఎవడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. దానియేలును ఎవరైనా ఏమన్నా చేయగలిగారా? ఎవరేం చేయలేకపోయారు. ఆ బబులోను దేశ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, దానియేలు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు.
ఛాలెంజ్తో నిలిచాడు. నా దేవుడు జీవము గల దేవుడు అన్నాడు, నా దేవుడు శక్తివంతుడు అన్నాడు. దానియేలు సైతం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దేవదూతను పిలిచి అంటున్నాడు, గాబ్రియేల్ అనే దూతను, నువ్వు వెళ్ళి నా ప్రియుడైనటువంటి దానియేలును నీ హస్తములతో ఆయన మోకాళ్ళను ఎత్తి పైకి పట్టుకోమన్నాడు. దానియేలుతో ఆ యొక్క దూత ఏమంటుందో తెలుసా ప్రియులరా? నీవు నాకు బహుప్రియుడు కాబట్టి నీ యొద్దకు నేను పంపబడి తిని. అలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా? అలాంటి పోరాటం నీ జీవితంలో ఉందా? నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావే, నీ అప్పును చూసి నువ్వు భయపడుతున్నావే, నీకొచ్చే బాధను చూసి నువ్వు భయపడుతున్నావే, నీకున్న వ్యాధిని చూసి నువ్వు భయపడుతున్నావే. ప్రార్థనతో దీనిని జయించగలననే శక్తి నువ్వు పొందుకోగలిగావా? ఇప్పటి వరకు కూడా నువ్వు నిర్దోషివనే సంగతి నీకు తెలియదు. అదేమంటే బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయండి, తీసుకుంటారేమని. నేను ప్రభువా, ఎవరు ప్రార్థన చేస్తున్నాడంట? అమ్మా చెప్పండి, సమయం ఇంకా పొడిగిపోయింది మీరు చెప్పకపోతే. ఎవరు ప్రార్థన చేస్తున్నాడంట? సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. నేను పరిచయుడు ప్రార్థన చేయట్లేదు ప్రభువా, సుంకరి ప్రార్థన చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారంట, రోజు వచ్చి సుంకర ప్రార్థన చేస్తాడు. రోజు సుంకరేనా? చెప్పండి. ఒకసారి పాపిని అన్నావు, కడిగాడు, మళ్ళా మరుసటి రోజు వచ్చి పాపి అంటే అదే తగ్గించుకోవటమా? చెప్పండి అమ్మా, అదే తగ్గించుకోవటమా? మరి అదేంటి, ఏం ప్రార్థన అది అంటే? నీకు ప్రార్థన రాదు, బైబిల్ తెలియదని అర్థం. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధుడు అయిన తర్వాత నువ్వు నిర్దోషివి. నీ ప్రార్థన దేవుడి వద్దకు వెళ్తుంది, దేవుడు వింటున్నాడు. దేవుడు ఏం చెప్పమంటున్నాడు అంటే, నువ్వు నా దగ్గర రోషం కలిగి ఉండు, నువ్వు చెయ్యి, ఏం కావాలో నువ్వు అడుగు, నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ తీరేంటి, నీ విధానత ఏంటి. ప్రియులరా, ప్రార్థనా విధానతల్లో మనం బైబిల్ గ్రంథాల్లో పరిశీలించగలిగితే దానియేలులో ఉన్నటువంటి రకరకాల ప్రార్థనలు మనం చూస్తాం, దావీదులో ఉన్నటువంటి రకరకాల ప్రార్థనలు మనం చూస్తాం. కానీ బైబిల్ గ్రంథం మనకేమి నేర్పిస్తుందంటే, ఒకటి పాపిగా ఉన్నప్పుడు చేయబడిన ప్రార్థన, రెండోది నిర్దోషులమైనప్పుడు చేయబడినటువంటి ప్రార్థన. ఈ రెండు ప్రార్థనలు ఏకమైతేనే దేవుడి దగ్గర నీవు మేలు పొందే అవకాశాన్ని నీవు సమకూర్చుకోగలుగుతావు. నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు దేవుని కృపలో ఉన్నావని నీవు తెలుసుకోవాలి. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దామా? ఆ కృపలో ఎప్పటి వరకు నిలబడాలి? చివరి మాట ఎప్పటి వరకు అమ్మా? చెప్పండమ్మా, ఎప్పటి వరకు? ఆఖరి వరకా? ఆయన రాకడ వరకా? ఎప్పుడు వస్తుంది ఆయన రాకడా? చెప్పండి, ఎప్పుడు వస్తుంది? చాలామంది ఆయన రాకడ తెలిస్తే అప్పుడు చిత్తపడదాంలే అంటున్నారు. అవునా? చూడండి, బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుదామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. గనుక అమ్మా వినండి, ఇది చివరి మీ పరిచర్యకు సంబంధించినటువంటి మాట. ఏ కృపావరమందైనను లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అన్నాడండి ఇక్కడ పౌలు గారు. ఏమన్నాడు? ఏమి లేక, ఏ కృపావరములలో ఏముండకూడదు? చెప్పండి, ఏముండకూడదు? లోపం ఉండకూడదు. దానియేలులో లోపాన్ని వారు తెలుసుకోగలిగారా? తెలుసుకోలేకపోయారు. ఎందుకు కనుగొనలేకపోయారు అంటే, దానియేలు జీవితంలో ప్రార్థన ఉంది. ఆయన దేవుని సమక్షమందు దేవుని కృపలో నిలిచున్నాడు. దేవుని కృపలో నిలిచున్నటువంటి నీలో కూడా సాతాను అనబడినటువంటి వ్యక్తి నిందెల రూపకంగా నీ మీదకి తీసుకొచ్చిన, అనేకమైన అవమానాలు నీ మీదకి తీసుకొచ్చిన, నీకు ఇవ్వబడిన కృపలో ఏముండకూడదంట? గడి చెప్పండి. లోపము ఉండకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు వారిమై ఉండవలెను. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? కృపావరము పొందాను. ఓకే, ఏ వరం పొందావు నువ్వు? అవును, కృపావరమే. ఏ వరం? పాట పాడే వరమా? ప్రార్థన చేసే వరమా? చెప్పండి. దర్శనాలు చూసే వరమా? భాషలు మాట్లాడే వరమా? నానా విధమైన వరాలు ఉన్నాయి కదా. ఏ వరం పొందావు నువ్వు? ఏ వరం పొందామంటే ఏమో, నీ అడ్రస్ ఏంటంటే ఏమో,
నీ ఆధార్ కార్డు ఏదంటే ఆధార్ కార్డు మాత్రం చూపిస్తారు. అవునా? ఆలోచించండి. లోకంలో నీకున్నటువంటి పేరు, నీకున్నటువంటి ఆధార్ కార్డు, నీకున్నటువంటి విధానాల్లాగానే బైబిల్ గ్రంథం కూడా నిన్ను ప్రశ్నిస్తుంది ఈ రాత్రి. ఏమని తెలుసా? నువ్వు పొందిన కృపావరం ఏంటి? నీకు ఇవ్వబడిన కృపావరములో నువ్వు జాగ్రత్తగా లోపము లేని దానిగా కాపాడుకొనుచు ఆ కృపావరములో దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చగలిగిన కుమార్తెగా, కుమారుడిగా కృపలో నువ్వు సాగుతున్నావా అని బైబిల్ అడుగుతుంది. మీరు ఏ సమాధానం చెప్తారు? బైబిల్ అడిగితే చెబుతాంలేనా, నువ్వు అడిగావు కాబట్టి మేము చెప్పలేమంటారా? చెప్పండి. ఇప్పుడు బైబిలే నేను అనుకోండి అడుగుతున్నాను, చెప్పండి, ఏ కృపావరంలో మీరు వాడబడుతున్నారమ్మా? ఏ కృపావరం ఉంది మీకు? కొంతమంది అంటారు నాకేమీ లేదన్నా, రావటం, నిద్రపోవటం, పోవటం. అవునా? రావటం ఏంటంట, నిద్రపోవటం, పోవటం. అంతకాడికి నువ్వు కృపలో ఎందుకు చేరినట్టు? ఈ స్కూల్లో ఎందుకు చేరినట్టు? నీకు చదువే రాకపోయా, నీలో ఎదుగుదలే లేకపోయా, నీ కుటుంబంలో మార్పే లేకపోయా, ఇంక నీ జీవితం అక్కడే ఉన్నప్పుడు, నీ యొక్క ఆత్మీయత ఎదుగుదల లేదని దేవుడు అడిగినప్పుడు నీవేం చూపిస్తావు దేవుడికి? చేతిలో ఉన్న బైబిల్ చూపిస్తావా? ఒక పేజ్ అన్న చదివావా ఎప్పుడన్నా? లేకపోతే ఒక గంట అన్న ప్రార్థన చేసావా? ఉపవాసాలు ఉంటాం మనం. అవునా? ఉపవాసాలు ఉన్నాం, కానీ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలుసునా? ఉపవాసం అంటే ఏంటో తెలుసునా? ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నాను అంటే కృపావరంలో ఉన్నవాళ్ళు అన్నీ తెలుసుకోవాలి అని మాత్రమే నేను చెప్తున్నా. కృపావరము అనగా ఏమిటి? కృపావరం పొందినటువంటి నీలో ఎదుగుదలేది. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? గట్టిగా దేని స్తోత్రాలు చెప్దామా? మా ఊర్లో మేము చిన్నపిల్లలమైనప్పుడు ఒక ఆమె ఉంటుంది పాట పాడడానికి. యేసయ్య పాట ఎవరికి రాదు, ఇంకా ఆ ముసలోళ్ళల్లో. ఆమె ఏ పాట పాట తెలుసా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అని పాడబడింది. ఇంకా అదొక్క పాట ఆమెకు కూడా వచ్చు. వీళ్ళందరూ చూడంలోనే ఇంటి దగ్గర కూర్చొని ఈ మైకులో వినపడంలోనే ఒరి ఎంగటమ్మ పోయిందిరా పాట పాడటానికి అంటారు. అమ్మాయి ఎవరన్నా ఎంగటమ్మలు ఉంటే కోపాడబాకండి. అవునా? ఎందుకంటే ఆమెకు వచ్చేది ఈ ఒక్క పాటే. ఆ ఒక్క పాటను బట్టి, ఆమె స్వరాన్ని బట్టి బయట ఈనే జనాలు గుర్తుపట్టుకుంటారు. ఇంకా అక్కడ మా పల్లెలో, మా చుట్టుపక్కల ఆమెకి ఇవ్వబడిన ఆ పాట, ఆ కృపావరం తప్ప ఇంకెవరికి లేదు. ఇంక తర్వాత ఏమంటారంటే ఇంక పాస్టర్ గారు లేస్తారు. పాస్టర్ గారు కాదంట, అప్పుడు టీచర్ గారు. ఆయన లేచి 2 మాటలు చెప్తారు. 2 మాటలు చెప్పంలోనే అందరూ ఇంకా బైబిల్ తీసుకొని వెళ్ళిపోతారు. అంటే అప్పుడు ఇంత జ్ఞానం లేదండి, అప్పుడు ఇంత భక్తి లేదు, అప్పుడు ఇంత ప్రార్థన కట్టుబాటు లేదు. కానీ ఇప్పుడు దేవుడు ప్రతిదీ కూడా నీ జీవితంలో ఇవ్వాలని నిన్ను అడుగుతున్నాడు. ఆయన నిన్ను అడుగుతున్నాడని నువ్వు నీ జీవితాన్ని అలాగే ఉంచుకుంటే నువ్వు ఎదుగుదల పొందలేవు. దేవునికి సమాధానం చెప్పాలి. నేను ఇచ్చిన కృపావరాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ జీవితంలో నువ్వు మేలు పొందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ధనవంతుడు కావాలంటే, నువ్వు ధనవంతురాలు కావాలంటే, నేను ఇచ్చిన కృపావరాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? లోపము లేని దానిగా, చెప్పండి, లోపము లేని దానిగా వాడుకోవాలి. అది వాడుకున్నటువంటి దావీదు అంటున్నాడు, నేను శాశ్వత కృపను పొంది ఉన్నాను. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఏం కృపను పొందాడు? శాశ్వతమైన కృప. అంటే చాలామంది ప్రార్థన చేస్తాడు, ఏమని తెలుసా? ప్రభువా నాకు దావీదు లాంటి కృపనియ్యయ్యా అంటాడు. ఎవరు లాంటి కృప? చెప్పండి, ఎవరు లాంటి కృప? దావీదు లాంటి కృపను కోరావు. నేను లేచి అన్నాను, దావీదు లాంటి కృపను కోరావు, దావీదు లాంటి శ్రమలు వద్దా అన్న. ఏంటి అంట? అమ్మో శ్రమలు నాకు వద్దు. ఏం కావాలా? కృప ఎలా వస్తుంది? శ్రమ పొందితేనే కదా. దావీదు శ్రమ పొందాడు కాబట్టి కృప ఇచ్చాడు. దావీదు లాంటి కృపను కోరి నువ్వు దావీదు లాంటి శ్రమలను కూడా కోరాలి. దావీదు లాంటి శ్రమను పొందాలి నీ జీవితంలో ఉంటేనే నువ్వు దావీదు లాంటి కృప పొందగలవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనం ఏం చేస్తామంటే, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలా,
వాళ్ళ ఇంట్లో బీరు ఉంది, మా ఇంట్లో బీరు తెచ్చుకోవాలని మీరు ఎలా అనుకుంటారో, అలాగే బైబిల్లో ఉన్న ఒక భక్తుల్లో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం పొందాలంటే నేను దానియేలులాగా ఉండాలి, లేకపోతే నేను దావీదులాగా ఉండాలి, లేకపోతే నేను సమూయేలులాగా ఉండాలి అని నువ్వు ఒక భక్తుని పోలి, ఒక మోషేలాగా ఉండాలి అని నువ్వు ఒక భక్తుని పోలి ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగి ఉన్నావంటే నీ జీవితంలో అలాంటి శ్రమలు వస్తున్నాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియులరా, చాలామందికి ఆ విషయాలు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వారికి భక్తిలో ఉన్న విధానాలు తెలియవు. నేను ఒకరోజు శ్రమల విషయంలో దేవుణ్ణి అడిగాను, ప్రభువా నా విషయంలో ఏంటి భయంకరమైన శ్రమలు వచ్చాయి, అసలు ఏంటి ఈ శ్రమలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దావీదు లాంటి వాడివి అన్నాడు. ఏమన్నాడు? గడి చెప్పండి, ఏమన్నాడు? దావీదు లాంటి వాడు అన్నాడు. అప్పుడు అనుకున్నా నేను, దావీదు లాంటి శ్రమలు నాకు ఉన్నాయి కాబట్టి దావీదు లాంటి కృప నాకు, చెప్పండి, దావీదు లాంటి కృప నాకు ఉంటుంది. మరి దావీదు లాంటి కృప కావాలంటే దావీదు లాంటి శ్రమలు వస్తాయి. దానియేలు లాంటి కృప కావాలంటే దానియేలు లాంటి శ్రమలు వస్తాయి. అమ్మో అట్టయితే వాళ్ళు ఊరొద్దు మాకంటారా? చెప్పండి, అట్టయితే వాళ్ళు ఊరొద్దు మాకంటారా? సరే యేసు ప్రభు కావాలి కదా, చెప్పండమ్మా, యేసు ప్రభు కావాలి కదా. అయితే యేసు ప్రభు లాంటి శ్రమలు వస్తాయి. అవునా? చెప్పండి, నేను యేసు పక్క ఉండాలి, యేసుతో ఉండాలి, యేసుతో నడవాలంటే మీరు యేసు ప్రభుకు వచ్చిన శ్రమలు వస్తాయి. కాబట్టి మీరు ఆ యేసు ప్రభుకు వచ్చిన శ్రమలు సహించగలరా? సహించగలరా? చెప్పండి. మనం ఎవరికైనా ప్రార్థన చేసామనుకోండి, వాడు ఇక్కడ పొగుడుతుడు, అక్కడ పోయి బయటికి పోయి మనల్ని తిడతాడు మళ్ళీ. అప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పండి అమ్మా, ఏం చేస్తాం? ఏం చేయాలి? యేసు ప్రభుకు వచ్చింది అలాంటి శ్రమలే. ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు, ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు, ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళు, ఆయనను గొప్పగా పొగిడిన వాళ్ళే మళ్ళీ ఆయన మీద రాళ్ళు వేశారు, ఆయన్ని తిట్టారు, ఆయన్ని నానా హింసలు పెట్టారు. కానీ ఆయన అవన్నీ కూడా సహించాడు. నాలా మీరు ఉండాలంటే నాలాంటి శ్రమలు మీరు, చెప్పండి, నా నిమిత్తము నాలాంటి శ్రమలు మీరు పొందాలి. కాబట్టి మన జీవితాలు స్థిరముగా ఉండాలి, నిర్దోషులమై ఉండాలి, దేవుని కృపలో స్థిరముగా నిల్చుందామా వద్దా? ఎడే చెప్పండి, ఉందామా వద్దా? ఉందామా? ఉందామా అన్న వాళ్ళందరూ ఒక రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దానియేలు ఏం చేశాడు? దేవుని కృపను అనుసరించి, చెప్పండి, దేవుని కృపను అనుసరించి బబులోను దేశంలో గొప్ప నాయకుడయ్యాడు. ఇప్పుడు దానియేలును ఫాలో అవుదామా? ఇక్కడ ఏశావును ఫాలో అవుదామా? ఎవరిని ఫాలో అవుదాం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, ఎవరిని ఫాలో అవుదాం? దానియేలును ఫాలో అవ్వాలని నువ్వు కోరితే నీకు సింహాల బోని. ఏం బోనంట? సింహాల బోను లాంటి భయంకరమైన శ్రమలు నీ జీవితంలో వస్తాయి. వాటన్నిటిని సహించుకొని నిలబడగలవా? దానియేలులాగా ఏం చేయాలా? చెప్పండి అమ్మా, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇవాళ మనసు బాగాలేదు, అల్లవాడు నన్ను ఎట్టండో, నేను ప్రార్థన చేయను. అవునా? అవునా? చెప్పండి అమ్మా. అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే అవన్నీ మనకి వద్దు. మన పని ఏంది? యథావిధిగా ప్రార్థన చేసుకోవాలి. అనుదిన ప్రార్థన దానియేలు జీవితంలో యథావిధిగా ఉంది. ఎవడేం చేస్తాడు అనవసరం. ఎవరు ఇలాంటి కుట్ర చేస్తారో, ఎవరు ఎలాంటి నిందలు మోపుతారో, ఎవరు ఎలాంటి అవమానం కలిగిస్తారో, నో, అవన్నీ నాకు నో. నేను ఎవరిని? దేవుని సొత్తు, దేవుని కుమారుణ్ణి, దేవుని జీవము గల దేవుని సేవకుని. కాబట్టి నా బాధ్యత ఏంటంటే యథావిధిగా ప్రార్థించడం. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? సమయం చాలా అయింది, తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నమ్మకమైన యేసయ్యా, నీ కొందనములు స్తోత్రములయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి, దానియేలు నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి సింహాలు తనను ఏమీ చేయలేదు నాయన. అయ్యా, మేము కూడా నిర్దోషమైన నీ రక్తంలో కడగబడ్డాం కాబట్టే ఈ శ్రమలు మమ్మల్ని ఏం చేయవయ్యా. ఈ అవమానాలు ఏమి చేయవు, ఈ అప్పులేమి చేయవు, ఈ నిందలేమి చేయవు. చాలామంది కృపలో నుండి తొలగిపోతున్నారు ప్రభువా. శ్రమలు తట్టుకోలేక, నిందలు భరించలేక,
అవమానాలు నాయనా ఇదిగో తండ్రి తాలుకోలేక ఎందరో నాయనా నీ కృప నుండి దూరంగా వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. అయ్యా దావీదులాగా నాయనా నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని శ్రమలను సహించి నిందలను సహించి ముందుకు సాగగలిగిన బిడ్డలుగా ఈ బిడ్డలను మీ కృపలో సిద్ధపరచండి ప్రభా. నీకు స్తోత్రం. బిడ్డలందరూ కృపలో చేరిన వారే నిర్దోషమైన నీ రక్తముతో కడగబడి పరిపూర్ణత నొంది నమ్మకస్తులుగా జీవించుటకు కృప దయచేయండి. ప్రార్థించటం ఎలా నేర్పించండి అయ్యా. నీ పిల్లలకు కొన్ని సంగతులు మీరు బోధించారు అయ్యా. మేము పాపులమై ఉండగా మా కోసము నాయనా నీవు సిలువలో ప్రాణం పెట్టి నాయనా మా కోసము నాయనా రక్తము కార్చి మమ్మలను శుద్ధులుగా చేసి మమ్మలను పరిశుద్ధులుగా చేశావయ్యా. అయ్యా అదిగో పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేడు, ఎవడు ప్రభుని చేరలేడు. తను పరిశుద్ధతను కాపాడుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రభువా. యాశావు తన నాయనా ఇదిగో ఒక్క పూట కూటి కోసం తన దేశపుత్రపు హక్కును అధికారమును ఆశీర్వాదమును అమ్ముకొని చివరికి నాయనా నీ కృప నుండి తొలగిపోయాడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి దయతో వారందరినీ మీరు దర్శించండి దేవా. మీరు మార్చేయండి. కృపలో గొప్ప ఆశీర్వాదములు ఉన్నాయని తెలియచేయండి. కృప నుండి తొలగిపోవద్దు నా కుమారుడా, కృప నుండి తొలగిపోవద్దు నా కుమార్తె, మీకు నేను గొప్ప ఆశీర్వాదములు ఇచ్చి ఉన్నానని చెప్పండి దేవా. నిన్ను అనుసరించువారు, నిన్ను సేవించువారు, నీతో కలిసి జీవించువారు నిరంతరము నాయన నువ్వు వచ్చే వరకు కృపలో లోపము లేని వారుగా నిలిచి ఉండునట్లు ప్రభువా. నా తండ్రి నాయన దానియేలు నమ్మకస్తుడు కాబట్టే తండ్రి గొప్పగా దీవించబడ్డాడు నాయన. ఈ బిడ్డలు కూడా నమ్మకంగా కృపలో నిలిచి ఉండాలయ్యా, నమ్మకంగా జీవించాలయ్యా. ఎవరికిచ్చిన కృపావరములో వారు చక్కగా పాటలు పాడి తలంతు గలవారు పాటలు పాడుచూ నిన్ను స్తుతించాలి. ప్రార్థించగలిగిన ఆత్మను పొందిన వారు ప్రార్థించాలి. భాషలు మాట్లాడగలిగిన వారు భాషలు మాట్లాడాలి. ఎవరి పని వారు క్రమముతో చేయాలి, దైవేకమైన కట్టుబాటుతో చేయాలి, పరిశుద్ధతతో చేయాలి, నమ్మకమైనటువంటి విధేయతతో భయభక్తులతో నడవాలి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా దేవా. చాలామంది నాయన నీ కృపలో నిలిచి ఉన్న సత్యాన్ని గ్రహించక నాయన నీ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన విధానాలు అనుసరించక ఇంకా మేము పాపులమే అనుకుంటున్నారు. మేము పరిశుద్ధులమని నాయన తెలుసుకోలేకపోతున్నారు, మేము నిర్దోషులమని తెలుసుకోలేకపోతున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి నాయన నిందల అవమానాలను బట్టి భయపడుతున్నారయ్యా, అప్పులను బట్టి భయపడుతున్నారయ్యా నాయన, నా తండ్రి అపాయాలను బట్టి భయపడుతున్నారయ్యా, శరీర వ్యాధులను బట్టి భయపడుతున్నారయ్యా. లోకములో సంచరిస్తున్న సాతాను సంబంధమైనటువంటి సమూహము నీ పిల్లలను మోసపరుస్తూ నీ పిల్లల మీద అధికారము చేస్తూ కృప నుండి తొలగిపోయేలా చేస్తుంది నాయన. అపవాది బంధకాల నుండి నీ బిడ్డలను విడిపించమని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటున్నాం దేవా. ఇప్పటి వరకు నీ పిల్లలకు నాయన నా తండ్రి ప్రతి నెల 2వ తారీఖున చెప్పబడిన వర్తమానాల్లో నుండి ప్రభా ఈరోజు కృపలో నా తండ్రి ఏ లోపము లేని వారుగా ఆయన రాకటకు ఎదురు చూడాలనే సత్యాన్ని నీ బిడ్డల ముందు పెట్టావయ్యా. ఈ మాటలు ఎంతమందికి అయితే అర్థమయ్యాయో నాకు తెలియదు, కానీ వారి జీవితాలలో నాయన వారు పోగొట్టుకోతున్నటువంటి దేవుని కృపను పోగొట్టుకోకుండా భద్రపరుచుకోవడానికి మీరు కృప నాయన సహాయము చేయమని మీ దైవ సన్నిధిలో నిలబెట్టమని నీ దయాత్మ పరిపూర్ణతనిచ్చి నాయన ఇంకా నీ కృపలో స్థిరముగా ఉండి నిర్దోషులమై దానియేలులాగా గొప్ప అభివృద్ధి పొంది దేవుని కృపలో నేను నిలిచి ఉన్నానని సాక్ష్యము కలిగి ఉండడానికి సహాయం చేయమని దావీదు లాంటి శాశ్వతమైన కృప అందరూ పొందగలిగిన అర్హత యోగ్యతను మీరు ప్రసాదించి మీ దైవాత్మ శక్తితో నింపి నడిపించమని తండ్రి ఈ మాటల ముందు నీ కృప నిలిచి ఉందని నమ్ముచు ప్రతి బిడ్డను నాయన మీరు ధైర్యపరిచి రోషము గలవారుగా నిర్దోషులుగా చేసి నీ ఉన్నత రాజ్య వారసులుగా నువ్వు వచ్చే వరకు కృపలో ఏ లోపము లేని వారుగా నీ సన్నిధిలో వాడబడినట్లు మీరే నీ బిడ్డలను మీ దయగలిగిన మార్గంలో నడిపిస్తారని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి ప్రార్థన అంశాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని కృపలో మీరందరూ జాగ్రత్తగా మరి ఓపికతో ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన అంశాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న యేసేపు ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా. అందరూ
ఒకసారి ఉద్యమంగా హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేసేటప్పుడు అందరు నాతో కలిసి ఏకీభవించండి. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాలి. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో సరాసరి మనం మాట్లాడే ఒక మాటలాగా, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఏ విధంగా మాట్లాడుకుంటారో అటువంటి